ఓకే. సో, మనం ఆబ్జెక్ట్స్ ఇన్ క్లాసెస్ గురించి నేర్చుకున్నాం గదా! సో, యూజింగ్ ఆబ్జెక్ట్స్ మనం ఎలా వర్కౌట్ చేయాలి జావా ప్రోగ్రామింగ్‌లో అనేది చూద్దాం. సో, ఇది క్లాస్ సింటాక్స్. సో, క్లాస్‌లో మనం మెథడ్ ఇవ్వచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెథడ్ ఇవ్వచ్చు. అలాగే ఫీల్డ్స్ యూజ్ చేయొచ్చు. క్లాస్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. ఎల్‌టిఎస్ ఓకే. ఫీల్డ్స్ ఉంటాయి. అలాగే కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి. కన్‌స్ట్రక్టర్స్ సేమ్ వే బ్లాక్స్ ఉంటుంది. నెస్టెడ్ క్లాసెస్ అంటే ఒక క్లాస్లో క్లాస్ అండ్ ద సేమ్ వే ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. ఇంటర్ఫేస్. సో, ఒక క్లాస్లో ఫీల్డ్స్, కన్‌స్ట్రక్టర్స్, బ్లాక్స్, నెస్టెడ్ క్లాస్, ఇంటర్ఫేస్ ఉంటుంది. సో, ఇప్పుడు యూజింగ్ ఆబ్జెక్ట్స్ మనం ప్రోగ్రామ్ని ఎలా చేయాలో చూద్దాం. సో, బైక్ అనేది ఒక క్లాస్. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్తో క్రియేట్ చేయాలి. బైక్. సో, బైక్లో మనం ఆబ్జెక్ట్స్ తీసుకుంటే లెట్ మీ టేక్ ఒక బైక్ నేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ బైక్ కన్స్ట్రక్టర్ క్లోజ్ సెమికాలన్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను బైక్. ఈసారి R15 ఈజ్ ఈక్వల్ టు న్యూ బైక్. సో, బైక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇస్తున్నాను బేసికలీ. నెక్స్ట్ బైక్ ఇంకొక ఆబ్జెక్ట్ ఇద్దాం, డ్యూక్ ఇస్తాం. డ్యూక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బైక్. సో, ఒక స్టాటిక్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇస్తాను. ఫస్ట్ స్టాటిక్ ఇంట్ wheels ఈజ్ ఈక్వల్ టు 2. సో, బేసికల్లీ స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటంటే విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకటే కామన్ థింగ్ షేర్ అవుతున్నప్పుడు మనం స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో, ఏ బైక్ అయినా చూసుకుంటే నంబర్ ఆఫ్ వీల్స్ 2 ఉంటుంది. సో, అందుకనే దాన్ని నేను స్టాటిక్లో డిక్లేర్ చేశాను. ఓకే. నెక్స్ట్ కలర్. స్ట్రింగ్ కలర్ తీసుకుంటాను. ఇప్పుడు బైక్ ఏ కలర్ అనేది స్ట్రింగ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు. సో, మ్యాండేటరీ కాదు కి అన్ని బైక్స్లో అన్ని కలర్స్ మనకి దొరుకుతాయని. కొన్ని బైక్స్లో కొన్ని పర్టికులర్ కలర్స్ దొరుకుతాయి, అన్ని కలర్స్ దొరకవు. ఓకే. సో, ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని యాక్సెస్ చేద్దాం. ఇది స్టాటిక్ వేరియబుల్, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. సో, నౌ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయాలి యూజింగ్ ఆబ్జెక్ట్. system.out.println యూజ్ చేస్తాను. system.out.println ఓకే. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ కదా, కాపీ పేస్ట్ డాట్ వీల్స్. This is wheels. Okay. So, semicolon. The same way R15 కి డ్యూక్కి సేమ్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. ఎందుకంటే అన్నిటికీ స్టాటిక్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది కదా. అన్ని ఏ బైక్ తీసుకున్నా నంబర్ ఆఫ్ వీల్స్ అనేది సేమ్ ఉంటుంది. R15 తీసుకున్నా నాకు నంబర్ ఆఫ్ వీల్స్ సేమ్ ఉంటుంది. సేమ్ వే డ్యూక్ తీసుకున్నా నాకు నంబర్ ఆఫ్ వీల్స్ సేమ్ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం రావాలి, బేసికలీ 2 అని ప్రింట్ అవ్వాలి. 2 ఎందుకంటే నంబర్ ఆఫ్ వీల్స్ ఆర్ సేమ్. ఇక్కడ రాసుకుంటా నంబర్ ఆఫ్ వీల్స్. ఓకే. సో, నంబర్ ఆఫ్ వీల్స్ దేనికైనా సేమ్. నెక్స్ట్ కలర్. ఇప్పుడు కలర్ తీసుకుంటే సపోజ్ నేను రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకుంటాను. రాయల్ ఎన్ఫీల్డ్లో ఐ థింక్ బ్లాక్ కలర్ మనకి ఉంటుంది. దెన్ R15లో బ్లాక్ కూడా ఉంటుంది, బట్ బ్లూ కూడా ఉంటుంది. ఓకే. సో, లెటస్ సపోజ్ చేసుకుందాం. లెటస్ అజ్యూమ్ దట్ కలర్ అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది. అన్నిటి కలర్స్ సేమ్ లేవని అనుకుందాం. డ్యూక్లో ఆరెంజ్ అని తీసుకుందాం. ఓకే. సో, రాయల్ ఎన్ఫీల్డ్ డాట్ కలర్. ఇక్కడ ఆల్రెడీ కలర్ యూజ్ చేసాం కదా ఇన్స్టాన్స్ వేరియబుల్లో. కలర్
సో ఆ కలర్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ఆబ్జెక్ట్ అంటే రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి దాని తర్వాత వేరియబుల్ని ఇచ్చి దాని వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. సో బ్లాక్ అని ఇస్తాం, ఎందుకంటే యూజువలీ రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ అండ్ యాష్ కలర్లో ఉంటుంది ఐ గెస్. ఓకే, దెన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే, ఫైల్డ్ అని ఇచ్చాను ఇక్కడ, ఫీల్డ్ కదా. నో దిస్ ఇస్ కరెక్ట్. రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే, కలర్ బ్లాక్ అని ఇచ్చాను. ఇన్ ద సేమ్ వే R15 dot color is equal to blue. R15 బ్లాక్లో ఉంది, బ్లూలో ఉంది, బట్ డిఫరెన్షియేట్ చేయడానికి అన్ని వాల్యూస్ డిఫరెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఓన్లీ బ్లాక్లోనే ఉంటుంది అనుకుందాం. R15 ఓన్లీ బ్లూ కలర్, డ్యూక్ ఆరెంజ్ కలర్ తీసుకుందాం. కలర్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. ఓకే, సో ఇలా మనం ఒక ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి వేరియబుల్స్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం అనేది ఇలా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి, అంటే ఆబ్జెక్ట్స్లో రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి దెన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏదైతే ఇనిషియలైజ్ చేసామో డిక్లేర్ చేసామో కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అండ్ ఆరెంజ్. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి. కాపీ పేస్ట్. ఏమి ఇవ్వాలి నేను? రాయల్ ఎన్ఫీల్డ్ డాట్ కలర్. దెన్ R15 డాట్ కలర్, డ్యూక్ డాట్ కలర్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం వాల్యూ రావాలి? రాయల్ ఎన్ఫీల్డ్ కలర్ బ్లాక్, దెన్ R15 కలర్ బ్లూ, డ్యూక్ కలర్ ఆరెంజ్. సో దీని అర్థం ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్లో మనం ఏదైతే ఇస్తామో అది అన్ని ఆబ్జెక్ట్స్కి అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ 2 సేమ్ ఉంటుంది. 3 ఆబ్జెక్ట్స్కి సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు మనం స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడైనా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ ఆబ్జెక్ట్కైనా మనం వాల్యూ సేమ్ ఒకటే వాల్యూని ఫాలో అవ్వాలనుకున్నప్పుడు మనం స్టాటిక్తో దాన్ని డిక్లేర్ చేయాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అది డిఫరెంట్ అవుతుంది, వాల్యూ డిఫర్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ యూజ్ చేసి దాన్ని వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, సో నాన్ స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇలా స్టాటిక్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ని కాల్ చేయాలి. నెక్స్ట్ మెథడ్స్ని చూద్దాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు, మెథడ్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. సో నౌ లెట్స్ యూజ్ మెథడ్స్. సో ఇది రిమూవ్ చేసేస్తాను. ఓకే, నౌ ఒక మెథడ్ ఇద్దాం. మెథడ్ నేమ్ స్టాటిక్ కామన్ మెథడ్ ఇద్దాం. ఫస్ట్ స్టాటిక్ వాయిడ్ ఎంటర్ బ్లాక్ లోపల. ఓకే, మెథడ్ నేమ్ ఏంటంటే బ్రేకింగ్ అని ఇస్తాం. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println bike halts when brakes applied. Okay, so brakes apply చేయగానే బైక్ అనేది స్టాప్ అవుతుంది. దిస్ ఈస్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ ది బైక్స్ కాబట్టి దీన్ని మనం స్టాటిక్ అని యూజ్ చేసాం, స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసాం. స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్కైనా అది కామన్గా ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్లో అయినా అది కామన్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్టాటిక్ అని డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే system.out.println యూజ్ చేసి paste, or else we can call the function. Wait, ఇక్కడ మనం ఫంక్షన్ ఇచ్చాం కదా, ఈ ఫంక్షన్ని మనం కాల్ చేద్దాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ డాట్ బ్రేకింగ్, then R15 dot breaking, then duke dot breaking. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫంక్షన్ కాలింగ్లో. ఇక్కడ నథింగ్ బట్ మెథడ్ కాలింగ్, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ కాలింగ్ అంటాం. పేస్ట్
paste. Okay, so ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం రావాలి, బైక్ హాల్ట్స్ వెన్ బ్రేక్స్ అప్లైడ్ అని 3 times రావాలి. సో నేను రాయల్ ఎన్ఫీల్డ్కైనా నేను బ్రేక్స్ అప్లై చేసినప్పుడు అది రాయల్ ఎన్ఫీల్డ్ ఆగాలి, ఐ మీన్ స్టాప్ అవ్వాలి. అండ్ R15కి కూడా నేను బ్రేక్స్ అప్లై చేసినప్పుడు రన్నింగ్ మోషన్లో ఉన్నప్పుడు అది R15 హాల్ట్ స్టేట్కి రావాలి. ఇన్ ద సేమ్ వే డ్యూక్ బైక్ అయినా అది. సో వెన్ ద action is common for all the objects, we declare the method as static using static keyword. Next, if the method which we perform on the objects are different methods అయితే different action ని perform చేసినప్పుడు, సో దానికి without non static keyword తో యూజ్ చేయాలి. సో void mileage అని ఇస్తాను. System.out.println, copy, paste. Mileage is S అని ఇస్తాం. ఓకే, సెమికాలన్. సో ఎస్ని డిక్లేర్ చేయాలి కదా, int s. ఓకే, సో ఇది ఇక్కడ s వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ నేమ్ ఏమి ఇచ్చాను, నేను మైలేజ్ అని ఇచ్చాను. సో రాయల్ ఎన్ఫీల్డ్ డాట్ మైలేజ్, కాపీ, పేస్ట్, డాట్ దెన్ R15 bike, then Duke bike, copy, then paste. సో అన్ని మనకి డిఫరెంట్ మైలేజెస్ని ఇస్తుంది. ఆబ్వియస్లీ బైక్ టు బైక్ మైలేజెస్ డిఫరెంట్ అవుతుంది. సో మైలేజ్ అనేది ఫంక్షన్ నేమ్ కాబట్టి, మన మెథడ్ నేమ్ కాబట్టి ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. మెథడ్ని ఇలా కాల్ చేయాలి, సెమికాలన్, దెన్ పెరాంథసిస్ ఇచ్చి సెమికాలన్, పెరాంథసిస్ ఇచ్చి సెమికాలన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మైలేజ్ మెథడ్ ఇది ఇక్కడ ఉంది. ఏది ఇక్కడ ఉంది మైలేజ్ మెథడ్. సో మైలేజ్ మెథడ్లో చూసుకుంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంది, సింగిల్ పారామీటర్ ఉంది, బట్ ఇక్కడ మనం ఆ పారామీటర్ని ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఇచ్చేద్దాం, డైరెక్ట్గా వాల్యూ ఇద్దాం. సపోజ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది, మేబీ 40 km/h, R15 35, దెన్ డ్యూక్ మేబీ 45. నాకు కరెక్ట్గా తెలీదు, బట్ ఏదో జస్ట్ అజ్యూమ్ చేసుకొని ఇస్తున్నాను వాల్యూస్. ఎస్ మైలేజ్ని km/hలో కూడా చూస్తారో లేదో అనేది. ఓకే, నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఐల్ గెట్ ఇట్ యాజ్ మైలేజ్ ఇస్ 40 km/h. రాయల్ ఎన్ఫీల్డ్ మైలేజ్ ఇస్ 35 km/h అండ్ మైలేజ్ ఇస్ 45 km/h. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ అన్నీ డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుందో అప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్ అయినా నాన్ స్టాటిక్ వేరియబుల్ అయినా యూజ్ చేయాలి. ఓకే, నాన్ స్టాటిక్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ ఆబ్జెక్ట్స్ పర్ఫామ్ డిఫరెంట్ టాస్క్స్, ఆల్ ద ఆబ్జెక్ట్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ఏ క్లాస్ పర్ఫామ్ డిఫరెంట్ యాక్షన్స్ అన్నప్పుడు మనం ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేయాలి, అంటే నాన్ స్టాటిక్ మెథడ్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ సేమ్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంటే దానికి స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి మనం మెథడ్ని డిక్లేర్ చేయాలి. ఒకవేళ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి, అంటే సపోజ్ ఇక్కడ అన్ని బైక్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఉంటుంది, అలాంటప్పుడు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇఫ్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్, ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో దాని స్టేట్ డిఫరెంట్ అవుతుందో, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ డిఫరెంట్ అయినప్పుడు దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్తో డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్, బైక్ కలర్స్ డిఫరెంట్ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పుడు డ్యూక్లో ఆరెంజ్ కలర్ ఉంది, R15లో ఆరెంజ్ కలర్ లేదు. సో అలా ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ డిఫరెంట్ అవుతున్నప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇస్తే డిఫరెంట్గా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ టు యూజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ యూజింగ్ oops కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.